ఒకసారి ఫాతిమా రజనన్న గారు వ్యాధిగ్రస్తులయ్యారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన వృద్ధ సహచరులు ఇమ్రాన్ బిన్ హుసేన్ రజనన్నను వెంట తీసుకుని ఫాతిమాను పరామర్శించేందుకు వెళ్లారు. గడప మీద నిలబడి లోపల ప్రవేశించేందుకు అనుమతి కోరారు. ఫాతిమా రజనన్న గారు రమ్మన్నారు. నాతో పాటు ఇమ్రాన్ బిన్ హుసేన్ రజనన్న గారు కూడా ఉన్నారు అని అన్నారు ప్రవక్త గారు. అందుకు ఫాతిమా రజనన్న గారు, నాన్నగారు, చాటు చేసేందుకు నా దగ్గర ఒక అంగీ తప్ప మరే వస్తువు లేదు అని అన్నారు. దైవ ప్రవక్త తన దుప్పటిని లోపలికి విసిరి, అమ్మా, దీనితో పరదా చేసుకో అని అన్నారు. ప్రవక్త గారి కూతురికి చాటు చేసేందుకు వస్తువే లేదు. ఎంతటి సాధ్యమణి ఈమె కడిగిన ఆణిముత్యం, బంగారు తల్లి. ఈమెను గురించి తెలుసుకోవాలి అంటే హజరత్ ఫాతిమా రజనన్న గారి జీవిత చరిత్రను తప్పకుండా తెలుసుకోవాలి. అయితే వివరంలోనికి వెళ్ళిపోదాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముద్దుల గారాల పట్టి చిట్టి తల్లి అయిన హజరత్ ఫాతిమా బింతే రసూలుల్లా గురించి తెలుసుకుందాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చిన్న కుమార్తె ఖదీజతుల్ కుబ్రా గారి 4వ కుమార్తె, చివరి సంతానమైన ఈమెకు ఎన్ని బిరుదులున్నాయో చూడండి. బాతుల్, తాహిరా, ముతహరు, రాజియా, మర్జియా, జకియా ఆమె బిరుదులు. హజరత్ ఫాతిమా రజనన్న గారు దైవ దౌత్యానికి 7 ఏళ్ల పూర్వం జన్మించారు. బాల్యం నుంచే నిర్మల మనస్కురాలు, ఏకాంత ప్రియులు. ఇంటి నుండి బయట అడుగు పెట్టడం కానీ, ఎలాంటి ఆటలుగా ఆడడం కానీ ఆమె చేసేవారే కాదు. ఎల్లప్పుడూ తల్లి వెంట ఉంటూ ఉండేవారు. తల్లి ఖదీజా రజనన్న గారు తండ్రి దైవ ప్రవక్తతో అడిగే ప్రశ్నలతో ఆమె మేధాశక్తి, తెలివితేటలు తేటతెల్లమయ్యేవి. ప్రదర్శన బుద్ధిని ఎంతో యావగించుకునేవారు. ప్రాపంచిక వ్యామోహంతో వ్యాకులత చెందేవారు. ఒకసారి ఖదీజా రజనన్న గారి బంధువులలో పెళ్లి ఉండగా ఆమె ఫాతిమా కోసం ఖరీదైన దుస్తులు, నగలు కొన్నారు. కానీ హజరత్ ఫాతిమా రజనన్న గారు వాటిని వేసుకునేందుకు నిరాకరించారు. ఎంతో నిడారంబరంగా పెళ్లిలో పాల్గొన్నారు. అంటే బాల్యం నుంచే ఆమె ప్రవర్తనలో దైవభీతి, నిడారంబత ఉట్టిపడేది. హజరత్ ఖదీజా రజనన్న గారు హజరత్ ఫాతిమా రజనన్న గారికి విద్యా శిక్షణలు చెప్పడం కోసం చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒకసారి ఆమె ఫాతిమా రజనన్నకు పాఠాలు నేర్పుతూ ఉండగా చిన్నారి ఫాతిమా రజనన్న వారు ఇలా అడిగారు, అమ్మా, మనం దైవానుగ్రహాలను ఎప్పుడూ చూస్తూనే ఉంటాం, కానీ దేవుడిని నేరుగా ఎందుకు చూడము, అంటే ఎందుకు కనిపించడు అని. హజరత్ ఖదీజా రజనన్న గారు, చిట్టి తల్లి, మనం ప్రపంచంలో మంచి కార్యాలు చేసి దైవాజ్ఞలకు శిరసావహిస్తూ ఉంటే ప్రళయ దినాన దేవుని ప్రసన్నతకు అర్హులమవుతాము. అప్పుడే దైవ దర్శనం లభిస్తుంది అని చెప్పారు. దైవ దౌత్యపు 7వ ఏట హజరత్ ఖదీజా రజనన్న గారు పరమాపదించడంతో ఫాతిమా రజనన్న గారు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ప్రవక్త ఫాతిమా రజనన్న గారి శిక్షణ, సంరక్షణ కోసం సౌదాను నిఖా చేసుకున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితమంతా ధర్మ ప్రచారానికే అంకితమయ్యేది. అప్పుడప్పుడు తీరిక దొరికినప్పుడు ఫాతిమా రజనన్న దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చుతూ అమూల్యమైన హితోపదేశాలు చేస్తూ ఉండేవారు. ఏకాంత సమయంలో హఫ్సా రజనన్న గారు, ఆయిషా రజనన్న గారు, అస్మా బింతే అబూబకర్ గారు, ఫాతిమా బింతే జుబైర్ రజల్లా గారు, ఇలా కొందరు వచ్చి ఆమె దగ్గర కూర్చుని ఓదార్చేవారు. ధర్మ ప్రచారం చేసినందుకు అవిశ్వాసులు దైవ ప్రవక్తను ఎన్నో బాధలు పెట్టేవారు. ప్రవక్త పవిత్ర శిరస్సుపై మట్టి వేయడం, దారిలో ముళ్ళు పరచడం లాంటి హింసలకు గురి చేసేవారు. దైవ ప్రవక్త ఇంటికి చేరుకోగానే ఫాతిమా తండ్రి ఆపదలపై ఆశ్రుధారలు చార్చేవారు. అప్పుడు దైవ ప్రవక్త ఓదార్చుతూ, చిట్టి తల్లి, అధైర్యపడకు, దైవం నీ తండ్రిని ఒంటరిగా వదిలివేయడు అని అనేవారు. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబా గృహంలో నమాజ్ చేస్తూ ఉండగా అవిశ్వాసులకు దురాలోచన తట్టింది. వారు వెంటనే పేగులను తెచ్చి సజ్దా చేస్తుండగా ప్రవక్త గారి మెడపై వేశారు. ఎవరో ఫాతిమా రజనన్న వద్దకు వచ్చి, నీ తండ్రి గారి పైన, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దుష్టులు దుశ్చేష్టలకు పాల్పడ్డారు అని చెప్పారు. ఆమె కలత చెందుతూ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కాబాకు వెళ్ళి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మెడపై నుంచి అపరిశుద్ధతను తొలగించారు.
అవిశ్వాసులు అక్కడే నిలబడి నవ్వుతూ చప్పట్లు చరుస్తూ ఉండగా కారుణ్యమూర్తి కుమార్తె గంభీరంగా వారి వైపు దృష్టి సారించారు. ఓ దుష్టులారా, దైవం మిమ్మల్ని మీ దుష్కార్యాలకు బదులు తప్పకుండా శిక్షిస్తాడు అంటూ శపించారు. కొన్నేళ్ల తర్వాత వారు దైవాగ్రహానికి గురి అయ్యారు. బద్రు యుద్ధంలో పరాభవం పాలై అత్యంత అవమానకరమైన స్థితిలో అంతమయ్యారు. మక్కా అవిశ్వాసుల ఆగడాలు, ఆకతాయితనం మరింత అధికం కావడంతో దైవ ప్రవక్తకు హిజ్రత్ చేసే దైవాజ్ఞ కలిగింది. దైవదౌత్యపు 13వ ఏట ఓ రాత్రి హజరత్ అలీ రజాను తన దుప్పటిపై పడుకోబెట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు అబూబకర్ రజాతో పాటు మదీనా పయనమయ్యారు. కొన్ని రోజుల తర్వాత తన కుటుంబీకులను తీసుకురావడానికి స్వంత సేవకుడు అబూ రఫే, జైద్ బిన్ హారిసా రజాను మక్కా పంపించారు. వారిద్దరూ వెంట ఫాతిమా రజానా గారు, ఉమ్మే కుల్సుమ్ రజానా గారు, సౌదా రజానా గారు, హజరత్ ఉమ్మే అయ్యాన్ రజానా గారు, అసాన్ బిన్ జైద్ రజానా వారు మదీనా వెళ్లారు. హజరత్ సౌదా రజానా గారు దైవ ప్రవక్త కుమార్తెలు ప్రవక్తతో పాటు తన సొంత గృహాలలో బస చేశారు. మదీనా హిజ్రత్ చేసే సమయానికి హజరత్ ఫాతిమా రజానా గారు యుక్త వయసుకు చేరుకున్నారు. హజరత్ అబూబకర్ రజానా గారు దైవ ప్రవక్తకు ఫాతిమా కోసం పెళ్లి సంబంధం పంపించారు. కానీ ప్రవక్త మిన్నకుండా పోయారు. దైవాజ్ఞ ఎలా అయితే అలా జరుగుతుంది అని అన్నారు. తర్వాత ఉమర్ రజానా గారు కూడా సంబంధం పంపించారు. వారికి అదే విధంగా జవాబిచ్చారు. కొన్ని రోజుల తర్వాత దైవ ప్రవక్త ఫాతిమా రజానా సంబంధం అలీ రజాతో నిశ్చయించారు. ఈ సంబంధం గురించి విభిన్న ఉల్లేఖనాలు కూడా ఉన్నాయి. ఒక ఉల్లేఖనం ప్రకారం హజరత్ అలీ రజానా గారు స్వాతంత్ర సేవకులు. ఒకరోజు వారితో దైవ ప్రవక్తకు ఎవరైనా ఫాతిమా సంబంధం పంపారా అని అడిగారు. దానికి నాకు తెలియదు అని జవాబిచ్చారు. మరి మీ సంబంధం ఎందుకు పంపరని ప్రశ్నించగా, నా వద్ద పెళ్లి చేసుకోవడానికి ఏముందని పంపను అని అన్నారు. ఆ సజ్జనురాలు తన ఒత్తిడితో హజరత్ అలీ రజాని దైవ ప్రవక్త వద్దకు పంపించారు. హజరత్ అలీ రజానా వారు దైవ ప్రవక్తకు వద్దకు వెళ్లారు. సిగ్గు బిడియాలతో ఏమీ చెప్పలేక తల వంచుకుని మౌనంగా కూర్చున్నారు. దైవ ప్రవక్త నేరుగా దృష్టి సారించి, అలీ ఏమిటి, ఈవేళ అసాధారణంగా మౌనంగా ఉన్నావు, ఫాతిమాతో పెళ్లి సంబంధం కానీ ఏమైనా తీసుకొచ్చావా అని అడిగారు. అవును దైవ ప్రవక్త అని అన్నారు. అయితే నీ వద్ద మహార్ ఇచ్చేందుకు ఏముంది అని అడిగారు. హజరత్ అలీ రజానా వారు లేదు అని జవాబిచ్చారు. అయితే నేను నీకు ఇచ్చిన కవచములనే మహార్గా ఇవ్వు అని అన్నారు. హజరత్ అలీ రజానా వారు దైవ ప్రవక్త ఉపదేశాన్ని అంగీకరించి తన వద్ద ఉన్న కవచాన్నే అమ్మేందుకు బజారుకు వెళ్లారు. దారిలో హజరత్ ఉస్మాన్ రజానా గారు కలిశారు. ఆయన 400 దిర్హములతో ఆ కవచాన్ని కొన్నారు. అదే కవచాన్ని అలీగారికి కానుకగా తిరిగి ఇచ్చారు. హజరత్ అలీ రజానా గారు ఆ నగదుకు దైవ ప్రవక్తకు ఇవ్వగా ప్రవక్త వారు ఇలా అన్నారు: 2 వస్తువులు సుగంధ ద్రవ్యాలు కోసం ఖర్చు చేయండి. 3వ వంతు పెళ్లి సామాన్లు, ఇతర గృహోపకరణాలు తెచ్చుకోండి. అనస్ రజాను వెళ్ళి అబూబకర్, ఉమర్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, ఇతర ముజాహిర్లు, అన్సారులను పిలుచుకురమ్మని ఆజ్ఞాపించారు. అందరూ రాగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేదికపైకెక్కి నికా ప్రసంగం చదివారు. హజరత్ అలీ రజాని చూసి చిరునవ్వుతో ఇలా అన్నారు: 400 తులాల వెండి మహర్పై ఫాతిమాను నీకు నికాహ్లో ఇచ్చాను, నీకు సమ్మతమేనా? హజరత్ అలీ రజానా గారు సంతోషంగా సమ్మతమే అని జవాబిచ్చారు. తర్వాత దైవ ప్రవక్త, దైవం నీకు శుభాలు కలగజేయాలని, మీ ద్వారా పవిత్ర సంతానం కలగాలని ప్రార్థించారు. ఒక పళ్ళెంలో ఖర్జూరాలు అక్కడున్న వారికి పంచారు. వివాహ సమయంలో ఫాతిమా రజానా గారి వయస్సు దాదాపు 15 సంవత్సరాలు. హజరత్ అలీ రజానా గారి వయసు 21 సంవత్సరం. హజరత్ అలీ రజానా గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నివాసానికి కొంత దూరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. ఫాతిమా రజానా గారు వీడ్కోలు జరిగిన తర్వాత అదే ఇంటిలో ఇల్లాలు అయ్యారు. వీడ్కోలుకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీ రజానాను పిలిచారు. తన పవిత్ర హృదయ పలకంపై ఆయన శిరము నుంచి నుదుటిపై ముద్దాడారు. తన కుమార్తె చేయిని అలీ రజానా గారి చేతిలో పెట్టి, ఓ అలీ, ప్రవక్త కుమార్తె నీకు శుభం కలుగుగాక అన్నారు. తర్వాత ఫాతిమా రజానా గారు ఉద్దేశించి, నీ భర్త చాలా మంచివాడు అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు భార్యాభర్తలిద్దరినీ హక్కులు, విధులను తెలియజేశారు. గడప దాకా వెళ్లి వీడ్కోలు పలికారు.
హజరత్ అలీ రజానా గారు, ఫాతిమా రజానా గారు ఇద్దరు ఒంటెపై కూర్చున్నారు. సల్మాన్ ఫార్సీ రజానా గారు కళ్ళాన్ని పట్టుకున్నారు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం అస్మా బిన్తే ఉమైజ్ రజానా గారు, సల్మా రజానా గారు, ఉమ్మే అయాన్ రజానా గారు వారితో పాటు వెళ్లారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు ఇచ్చిన గృహోపకరణాలు ఏమిటంటే ఉన్నితో నిండిన ఈజిప్టు దుప్పటి, మంచం, ఖర్జూరపు తోలుతో నిండిన దిండు, తోలుతిత్తి, మట్టి కుండలు అంటే నీటి కోసం, తిరుగలి, పాత్ర, 2 దుప్పట్లు, 2 వెండి భుజబంధములు, ఇంకా తర్వాత జానిమాస్ కూడా ఆయన ఇచ్చారు. వివాహం తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీ రజానాతో వలిమా విందు ఉండాలన్నారు. మహార్ ఇచ్చిన తర్వాత మిగిలిన నగదుతోనే వలిమా విందు ఏర్పాటు చేశారు. విందులో పన్నీరు, ఖర్జూరాలు, జొన్న రొట్టె, మాంసం పెట్టారు. అస్మా ఉల్లేఖనం ప్రకారం అది ఆ రోజుల్లో అత్యున్నత విందుగా భావించబడేది అని చెప్పారు. ఫాతిమా నూతన గృహానికి వెళ్లిన తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె వద్దకు వెళ్లారు. గడప మీద నిలబడి అనుమతి కోరుతూ లోపల ప్రవేశించారు. ఒక గిన్నెలో నీరు తెప్పించారు. తన స్వహస్తాలతో హజరత్ అలీ రజా గారి హృదయంపై నీరు చెల్లారు. తరువాత ఫాతిమా రజాను పిలిచారు. సిగ్గు బిడియాలతో సంకోచిస్తూ తండ్రి వద్దకు వచ్చారు. ప్రవక్త ఆమెపై కూడా నీరు చెల్లారు. ఫాతిమా, నేను నీ వివాహం నా కుటుంబీకులలో ఉన్న వ్యక్తితో చేశాను అని అన్నారు. ఫాతిమా రజానా వారి నివాసం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నివాసానికి కొంత దూరంలో ఉండేది. దీంతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రాకపోకలకు ఇబ్బంది కలిగేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా రజానాతో ఇలా అన్నారు. చిట్టి తల్లి, నేను తరచూ నిన్ను చూడడానికి రావాల్సి వస్తుంది. నేను నిన్ను నా వద్దకు రప్పించుకోవాలనుకుంటున్నాను. దానికి ఫాతిమా రజానా వారు, మీ పొరుగున హారిసా బిన్ నోమానీ రజానా గారు గృహాలు చాలా ఉన్నాయి. మీరు వారితో చెప్పండి, ఏదో ఒక ఇల్లు ఖాళీ చేసి ఇస్తారు అని అన్నారు. హారిసా బిన్ నోమాన్ రజానా గారు ఓ ధనిక అన్సారీ. వారికి చాలా గృహాలున్నాయి. దైవప్రవక్త మదీనాకు వచ్చిన తర్వాత అవన్నీ ఒకదాని తర్వాత మరొకటి దైవప్రవక్తకు సమర్పించారు. ఫాతిమా హారిసా ఇంటి కొరకు విన్నవించుకోగానే ప్రవక్త ఫాతిమాతో, అమ్మా, హారిసాను అడగడానికి నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే హారిసా ఇప్పటికే ఎన్నో గృహాలు దైవప్రవక్త ప్రసన్నతల కోసం దైవ మార్గంలో ఇచ్చేశారు అని అన్నారు. ఫాతిమా మిన్నకుండా ఉండిపోయారు. ప్రవక్త తన కుమార్తెలకు తన దగ్గరకు రప్పించుకోవాలనుకుంటున్నారని, ఇలా ఇల్లు దొరకడం లేదని వార్త ఆ నోట ఈ నోట హారిసా రజానా గారికి చేరింది. వారు వెంటనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ప్రవక్త, మీరు పిలుచుకోదలిస్తే మీ పక్కనే ఉన్న ఇంటిని ఖాళీ చేయిస్తాను. ఫాతిమాను పిలవండి. దైవసాక్షి, ఏ వస్తువైతే ప్రవక్త నా వద్ద నుండి తీసుకున్నారో అది నాకన్నా ప్రవక్త వద్ద ఉండడమే నాకిష్టమని అన్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీ రజానా గారు, ఫాతిమా రజానా నివాసాలను హారిసా బిన్ నోమానీ ఇంటికి మార్చారు. హజరత్ ఫాతిమా రజానా గారు సంభాషణ మర్యాదలు అలవాట్లతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదర్శాలు ఉట్టిపడేవి. ఆమె దైవభీతి, ధర్మపారాయణత, ఆమె సహన స్థైర్యాలు గల మహిళ. ఇంటి పనులంతా స్వయంగా ఆమె చక్కబెట్టుకునేవారు. తిరుగలి తిప్పుతూ చేతుల్లో బొబ్బలు వచ్చేయి. పొయ్యి రాజేస్తూ ఇల్లు చిమ్ముతూ బట్టలు మాసిపోయేవి. ఇంటి పనులే కాకుండా దైవారాధన కోసం అధికంగా చేసేవారు. తండ్రి అరబ్ దేశ మహారాజు, విశ్వకారుణ్యమూర్తి కుమార్తె. అల్లుడు ఎన్నెన్నో రోజులు పస్తులు ఉండేవారు. ఓసారి భార్యాభర్తలు 4 రోజులు పస్తులున్నారు. హజరత్ అలీ రజానా వారు కూలి చేసి 1 దిర్హం సంపాదించారు. పొద్దుపోయాక ఆ 1 దిర్హంతో ఎక్కడి నుండో జొన్నలు తెచ్చారు. హజరత్ ఫాతిమా రజానా వారు ఎంతో సంతోషంగా భర్తను స్వాగతించారు. జొన్నలు తీసుకుని తిరగలులో వేసి పిండి కొట్టారు. రొట్టె చేసి హజరత్ అలీ రజానా గారి ముందు పెట్టారు. ఆయన తిన్న తర్వాత ఆమె కూర్చున్నారు. అప్పుడు ఫాతిమా ప్రపంచంలో అత్యున్నత మహిళ అన్న దైవప్రవక్త ఉపదేశం గుర్తుకు వచ్చింది అన్నారు హజరత్ అలీ రజానా వారు. ఆ రోజుల్లో ఇస్లాం ధర్మం దినదిన ప్రవర్తమానంగా విస్తరించడం మొదలుపెట్టింది. మదీనాలో యుద్ధ సంపద అధికంగా రావడం మొదలయ్యింది. ఓ రోజు యుద్ధ సంపదలో కొంతమంది బానిసలొచ్చారని తెలిసింది. హజరత్ అలీ రజానా వారు ఫాతిమాతో ఇలా అన్నారు. ఫాతిమా, తిరగలి తిప్పుతూ నీ చేతుల్లో బొబ్బలొచ్చాయి. పొయ్యి రాజేస్తూ ముఖవచస్సు మారిపోతుంది. దైవప్రవక్త వద్దకు యుద్ధ సంపదలో చాలామంది బానిసలొచ్చారు. వెళ్ళి ఓ బానిసను అడిగి తెచ్చుకో అని అన్నారు.
హజరత్ ఫాతిమా రజరణ గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి కానీ సిగ్గు బిడియాలతో ఏమీ మాట్లాడలేకపోయారు. కొద్దిసేపుండి తిరిగి వెళ్ళిపోయారు. హజరత్ అలీ రజరణ వారితో నాకు బానిసను అడిగేంత ధైర్యం లేదు. తరువాత భార్యాభర్తలిద్దరూ కలిసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు. బానిసనిమ్మని అడిగారు. అందుకు ప్రవక్త, నేను మీ సేవ కొరకు ఓ ఖైదీని ఇవ్వలేను. సుఫా అనుచరులు అన్నపానీయాలని ఏర్పాటు చెయ్యాలి. తమ ఇల్లు వాకిలిని వదిలి దైవ ప్రసన్నత కొరకు పస్తులున్న వారిని ఎలా మరువను అని అన్నారు. దంపతులిద్దరూ మౌనంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇబ్నే సాద్, హఫీజ్ ఇబ్నే హజర్ కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రివేళ వారు వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, మీరు కోరుకున్న దానికన్నా ఉత్తమమైన మార్గం చెప్తాను. ప్రతి నమాజ్ తర్వాత 10 సార్లు సుభానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ స్మరించండి. నిద్రకు ఉపక్రమించినప్పుడు సుభానల్లా, అల్హమ్దులిల్లా 33 సార్లు, అల్లాహు అక్బర్ 34 సార్లు స్మరించండి. ఈ ఆచరణ మీ కొరకు ఉత్తమ సేవకుడితో సమానం. ఒకసారి దైవప్రవక్త ఫాతిమా వద్దకు వచ్చినప్పుడు ఆమె ఒంటె తోలుతో చేసిన బట్టలు తొడుక్కుని ఉన్నారు. అందులో కూడా 13 అతుకులున్నాయి. పిండి కలుపుతూ దైవనామ సంస్మరణ చేస్తూ ఉన్నారు. దైవ ప్రవక్త ఆ దృశ్యాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఫాతిమా, ప్రపంచపు కష్టాలను సహనంతో జయించు, పరలోకపు శాశ్వత సంతోషం కోసం నిరీక్షించు అని అన్నారు. దైవం నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఓసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా ఇంటికి వెళ్ళినప్పుడు ద్వారాలకు రంగురంగుల పరదా వేలాడదీసి ఉంది. ఫాతిమా చేతుల్లో 2 వెండి గాజులున్నాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవి చూసి వెనుతిరిగి వెళ్ళిపోయారు. హజరత్ ఫాతిమా గారు ఏడవడం ప్రారంభించారు. అంతలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సేవకుడు అబూ రఫీ రజరణ గారు వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే ఫాతిమా గారు జరిగిన విషయం వివరించారు. ప్రవక్త గాజులను, పరదాలను అయిష్టపడుతున్నారు అన్నారు. ఫాతిమా రజరణ గారు ఆ రెండిటిని తీసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపించేశారు. వాటిని దైవ మార్గంలో ఇచ్చేశానని చెప్పి పంపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా సంతోషించారు. కుమార్తె శుభశ్రేయాల కోసం దైవాన్ని ప్రార్థించారు. వాటిని అమ్మి దాని నగదును సుఫా అనుచరుల కోసం వెచ్చించారు. ఒకసారి హజరత్ అలీ రజరణ గారు ఇంటికి వచ్చి తినేటందుకు ఏమైనా ఇవ్వమని అడిగారు. ఇవాళ 3వ రోజు ఇంట్లో ఒక జొన్నె ముక్క కూడా లేదు అని అన్నారు. ఫాతిమా, అయితే నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగారు. హజరత్ అలీ రజరణ వారు, నేను మిమ్మల్ని అడిగి ఎప్పుడు అగౌరవపరచవద్దని వీడ్కోలు సమయంలో నా తండ్రి హితవు చేశారు అన్నారు ఫాతిమా రజరణ వారు. ఒకసారి బను సులేం తెగకు చెందిన ఒక వృద్ధుడు ఇస్లాం స్వీకరించాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనికి మౌలిక ధార్మిక విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. నీ దగ్గర ఏమైనా దానం ఉందా అని అడిగారు. దైవసాక్షి, మా వంశంలోని 3000 వ్యక్తులతో అత్యంత పేదవాణ్ణి, అగత్యపరుణ్ణి నేనే అన్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుచరులను ఉద్దేశించి మీలో ఎవరైనా ఈ దీనుడికి సహాయపడేవారున్నారా అని అడిగారు. సాద్ బిన్ ఉబాదా రజరణ గారు లేచి, దైవ ప్రవక్త, నా దగ్గర ఓ ఒంటె ఉంది, దాన్ని నేను అతనికిచ్చేస్తాను అన్నారు. మరి అతనికి ఆశ్రయం ఇచ్చేవారు ఎవరు? హజరత్ అలీ రజరణ గారు లేచి తన తలపై ఉన్న వస్త్రాన్ని తీసి అతని తలపై పెట్టారు. అతని భోజన వసతులు సమకూర్చేది ఎవరు అని అడిగారు. హజరత్ సల్మాన్ ఫార్సీ రజరణ గారు ఆ అరబ్బుని తీసుకుని భోజనం కోసం కొన్ని ఇళ్లలో అడిగారు. అక్కడేమీ దొరకకపోవడంతో ఫాతిమా రజరణ వద్దకు వెళ్ళి తలుపు తట్టారు. ఫాతిమా రజరణ గారు ఎవరు అని అడిగారు. విషయమంతా వివరించి, ఓ ప్రవక్త కుమార్తె, ఈ అగత్యపరునికి అన్నపానీయాలు సమకూర్చండి అని విన్నవించుకున్నారు. ఫాతిమా కన్నీటి పర్యంతమై, సల్మాన్, దైవసాక్షి, నేడు మేమందరము 3 రోజులు పస్తులం. పిల్లలిద్దరూ ఆకలితో అలమటిస్తూ నిద్రపోయారు. కానీ బిచ్చగాన్ని వట్టి చేతులతో పంపను. ఇది నా దుప్పటి, తీసుకుని యూదుని వద్దకు వెళ్ళు. ఫాతిమా బిన్తే ముహమ్మద్ దుప్పటి పెట్టుకుని ఆ నిరుపేదకు కొంత ధాన్యమివ్వు అని చెప్పండి. సల్మాన్ అరబ్బుని తీసుకుని యూదుని వద్దకు వెళ్ళారు. విషయమంతా వివరించగా ఆశ్చర్యపోయి, సల్మాన్, దైవసాక్షి, ఎవరి గురించైతే తౌరాత్లో చెప్పబడిందో వారే వీరు. నేను నీ సాక్షిగా ఫాతిమా తండ్రిని విశ్వసించాను. తర్వాత కొంత ధాన్యం సల్మాన్కు ఇచ్చి దుప్పటి ఫాతిమా రజరణ గారికి తిరిగి ఇచ్చేశాడు
అవి తీసుకుని ఫాతిమా రజలానాకు ఇచ్చారు. తన చేతుల్లోనే ధాన్యం నూరి అరబ్బునికి రొట్టె చేసి ఇచ్చారు. అందులో కొంత పిల్లలకు కూడా తీసి ఇవ్వండి అని అన్నారు. సల్మాన్ గారు, దైవ మార్గంలో ఇచ్చిన వస్తువులు నా పిల్లల కోసం సమంజసం కాదు అని అన్నారు ఫాతిమా రజలానా గారు. తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా రజలానా వద్దకు వెళ్ళి ప్రేమానురాగాలతో ఆమె తల నిమురుతూ ఆకాశం కేసి చూసి ఇలా అన్నారు: దైవమా, ఫాతిమా నీ సేవకురాలు, ఆమెతో సంతోషించు. ఓసారి ఫాతిమా రజలానాని ఎవరో అడిగారు, 40 ఒంటెల జకాత్ ఎంత అని. దానికి ఆమె, మీకోసమైతే కేవలం ఒక్కటే, నా వద్ద 40 ఒంటెలంటే అన్నీ దైవ మార్గంలో ఇచ్చి వెయ్యాలి అని అన్నారు. ఇబ్నే అబ్బాస్ రజలానా గారి ఉల్లేఖనం ప్రకారం ఒకసారి హజరత్ అలీ రజలానా వారు రాత్రంతా ఓ తోటకు నీరివ్వగా కూలీగా కొన్ని జొన్నలు వచ్చాయి. ఫాతిమా రజలానా గారు అందులోని ఒక భాగం తీసి పిండి కొట్టి భోజనం తయారీ చేశారు. అంతా వండి వార్చి తినడానికి కూర్చున్నప్పుడు ఒక అగత్యపరుడు నేను ఆకలిగా ఉన్నానంటూ తలుపు తట్టాడు. ఫాతిమా రజలానా వారు ఆ భోజనమంతా అతనికి ఇచ్చేశారు. మిగిలిన జొన్నలు మళ్లీ నూరి అన్నం వండారు. భోజనం తయారవ్వగా ఒక అనాథ వచ్చి బిచ్చగాడిగా అడిగాడు. అదంతా అతనికిచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ వంట చేశారు. అందులో ఒక ముష్రిక్ ఖైదీ దైవ మార్గంలో దానం చేయమంటూ అర్థించాడు. అదంతా అతనికిచ్చేశారు. కుటుంబ సమేతంగా అందరూ ఆ రోజు పస్తులున్నారు. దైవానికి వారి ఈ ఆచరణ ఎంతగా నచ్చిందంటే ఆ ఇంటి వారి గురించి దివ్య ఖురాన్లో ఆయతులు అవతరింపజేశాడు. అల్లాహ్ మీద ప్రేమతో పేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నం పెట్టేవారు అనే సూరె అద్-దహర్లో 8వ ఆయతులో తెలియజేయడం జరిగింది. ఉహద్ యుద్ధంలో దైవ ప్రవక్తకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రవక్త అమరాగతి నొందారనే వార్త దావానంలో వ్యాపించింది. మదీనాలో ఉన్న ఫాతిమా రజలానా గారు ఈ వార్త వినగానే దిగ్భ్రాంతి చెంది ఇతర మహిళలతో పాటు ఉహద్ యుద్ధ మైదానానికి చేరుకున్నారు. దైవ ప్రవక్తను క్షేమంగా చూసి ఊపిరి పీల్చుకున్నారు. తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా కలవరపడ్డారు. ప్రవక్త గాయాలను పదే పదే కడిగేవారు. కానీ నుదుటి గాయాల రక్తం ఆగేది కాదు. చివరికి ఖర్జూరపు చాప కాల్చి గాయాలకి కట్టారు. రక్తం ఆగిపోయింది. ఒకసారి ఫాతిమా రజలానా గారు వ్యాధిగ్రస్తులయ్యారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన వృద్ధ సహచరులు ఇమ్రాన్ బిన్ హుసేన్ రజలానాను వెంట తీసుకుని కుమార్తెను పరామర్శించేందుకు వెళ్లారు. గడప మీద నిలబడి లోపల ప్రవేశించేందుకు అనుమతి కోరారు. ఫాతిమా రజలానా గారు రమ్మన్నారు. నాతో పాటు ఇమ్రాన్ బిన్ హుసేన్ రజలానా గారు కూడా ఉన్నారు అని అన్నారు. అందుకు ఫాతిమా రజలానా గారు, నాన్నగారు, చాటు వేసుకునేందుకు నా దగ్గర ఒక అంగీ తప్ప మరే వస్తువు లేదు అని అన్నారు. దైవ ప్రవక్త తన దుప్పటిని లోపలికి విసిరి, అమ్మా, దీనితో పరదా వేసుకో అని అన్నారు. తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇమ్రాన్ బిన్ హుసేన్ రజలానాను ఇద్దరూ లోపల ప్రవేశించారు. ఫాతిమా రజలానా గారి క్షేమ సమాచారాలు అడిగారు. ఫాతిమా రజలానా గారు, నాన్నగారు, తీవ్ర నొప్పితో బాధపడుతున్నాను, ఆకలితో సొమ్మసిల్లిపోతున్నాను, ఇంట్లో తినడానికి ఏమీ లేదు అన్నారు. చిట్టి తల్లి, సహనం వహించు, నేను కూడా 3 రోజుల నుండి పస్తులున్నాను అన్నారు. దైవాన్ని ఏదడిగినా అది ఇస్తాడు, కానీ నేను ప్రపంచం కన్నా పరలోకానికే ఆధిక్యతనిస్తున్నాను. తల్లి, ప్రపంచపు కష్టాలతో నిరాశ చెందకు, నీవు స్వర్గపు మహిళల్లో మహారాణివి. ఓసారి ఫాతిమా రజలానా గారు వ్యాధితో బాధపడుతూనే రాత్రంతా దైవారాధనలో గడిపారు. ఉదయం హజరత్ అలీ రజలానా వారు ఫజ్ర్ నమాజ్ కోసం మస్జిద్కు వెళ్లారు. ఆమె కూడా నమాజ్ చేసుకుని పిండి కొట్టడం మొదలుపెట్టారు. అలీ రజలానా వారు నమాజ్ నుంచి వచ్చి ఫాతిమా రజలానాను ఆ స్థితిలోనే చూసి, ఓ ప్రవక్త కుమార్తె, మరీ అంతగా కష్టపడకు, కొంతసేపు విశ్రాంతి తీసుకో, లేదంటే మరింత అనారోగ్యం పాలవుతావు అని అన్నారు. దైవారాధన, మీ విధేయతే వ్యాధికి సరియైన చికిత్స. వీటిలో ఏదైనా మరణానికి కారణమైతే అంతకన్నా అదృష్టం మరేముంటుంది అని అన్నారు ఫాతిమా రజలానా వారు. ఓసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా రజలానాతో ముస్లిం మహిళ విశిష్టతలేమిటి అని అడిగారు. దైవ ప్రవక్త పట్ల విధేయత కలిగి ఉండడం, తన సంతానాన్ని ప్రేమానురాగాలతో ఆదరించి, తన దృష్టిని కిందకి మరల్చి, తన అలంకరణను దాచిపెట్టే, ఇతరులెవ్వరినీ చూడకుండా తనపై ఇతరుల దృష్టి పడకుండా ఉండడమే ముస్లిం మహిళ లక్షణాలు అన్నారు ఫాతిమా రజలానా గారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా రజలానాను అమితంగా ప్రేమించేవారు. సహీ బుఖారీ ఉల్లేఖనం ప్రకారం ఒకసారి హజరత్ అలీ రజలానా వారు
గైరా బిన్తే అబూజహల్తో వివాహమాడతలిచారు. ఫాతిమా రజనన్ గారు చాలా బాధపడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె వద్దకు వచ్చినప్పుడు ఫాతిమా గారు, దైవ ప్రవక్త అలీ రజలన గారు నాకు సవతిని తీసుకురావాలనుకుంటున్నారు అని అన్నారు. అది విని ప్రవక్త గారి మనసు గాయపడింది అంటూ గైరా సంరక్షకులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో నిఖా అనుమతి కోరేందుకు వచ్చారు. ప్రవక్త మస్జిదులోనికి వెళ్ళి వేదిక పైకెక్కి ఇలా అన్నారు: హిషాం కుటుంబీకులు తన కుమార్తె నికా అలీ రజలానా గారితో జరిపేందుకు నన్ను అనుమతి కోరుతున్నారు, కానీ నేను ససేమీరా అనుమతించను. అయితే అలీ రజలానా వారు నా కుమార్తెకు విడాకులిచ్చి ఇతర స్త్రీని వివాహమాడవచ్చు. ఫాతిమా నా శరీరంలోని ఒక భాగం. ఆమెను ఎవరైతే బాధ పెట్టారో వారు నన్ను బాధ పెట్టినట్టే. నేను హలాల్ను హరాంగా, హరాంను హలాల్గా చెయ్యదలచలేదు. కానీ దైవసాక్షి, దైవ ప్రవక్త కుమార్తె, దైవశత్రువు కుమార్తె ఇద్దరూ ఒకే చోట ఇమడలేరు. ఇంతటిలో హజరత్ అలీ రజలానా వారు నిఖా ఉద్దేశాన్ని విరమించుకున్నారు. హజరత్ అలీ రజలానా గారు జీవితంలోనే మరో వివాహం చేసుకోవాలనే యోచనే రానివ్వలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కుమార్తె పట్లనే కాకుండా అల్లుడు మనవళ్లతో కూడా ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. హజరత్ అలీ రజలానా వారితో, అలీ, నీవు ప్రపంచంలో పరలోకంలో నా సోదరుడివి. ఫాతిమా పిల్లలు ఇమాం హసన్ హుసేన్ రజలానాను తన ముద్దుల మనవళ్ళు అని అనేవారు. ఎంతో ప్రేమ ఆప్యాయతలతో వారిని ముద్దాడుతూ తన భుజాలపైన ఎక్కించుకుని తిరుగుతూ ఉండేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దివంగతులవ్వడానికి కొన్ని రోజులకు పూర్వం ఫాతిమా రజలానా గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పరామర్శించేందుకు ఆయిషా రజలానా గదికి వచ్చారు. ప్రవక్త ఎంతో ప్రేమతో తన వద్ద కూర్చోబెట్టుకున్నారు. ఆమె చెవిలో మెల్లగా ఏదో మాట చెప్పారు. అది విని ఆమె ఏడవడం ప్రారంభించారు. తర్వాత చెవిలో మళ్ళీ ఏదో మాట చెప్పారు. అది విని ఆమె నవ్వడం ప్రారంభించారు. వెళ్ళేటప్పుడు, ఫాతిమా, నువ్వు నవ్వడం ఏడవడంలో రహస్యం ఏమిటి అని అడిగారు. ఆయిషా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గోప్యంగా ఉంచిన దానిని నేను బహిర్గతం చెయ్యను అన్నారు ఫాతిమా రజలానా వారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమాపదించిన తరువాత ఓ రోజు ఆయిషా రజలానా గారు ఫాతిమా రజలానాతో ఆ రోజు జరిగిన విషయం గురించి వివరించారు. ఫాతిమా రజలానా గారు దానికి, మొదటిసారి ఎప్పుడు జిబ్రైల్ అమీన్ ఏడాదికి ఒకసారి దివ్య ఖురాన్ వినిపించేవారు. ఈ ఏడాది 2 సార్లు వినిపించారు. దానితో నా మరణ సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను అన్నారు దైవ ప్రవక్త. దానికి నేను ఏడ్చాను. తర్వాత నా కుటుంబీకులలో అందరికన్నా ముందు నువ్వే నాకు చేరువు అవుతావు, నీవు స్వర్గపు మహిళల మహారాణి అవుతావు అని అన్నారు. ఆ మాటతో సంతోషించి నవ్వాను అని అన్నారు. మరణానికి ముందు ప్రవక్త పదే పదే స్పృహ కోల్పోయేవారు. దానితో ఫాతిమా మనస్సు చలించిపోయేది. ప్రవక్త మరణంతో ఫాతిమా రజలానా గారిపై దుఃఖం కంటలు తెంచుకుంది. దేవా, ఫాతిమా రజలానా ఆత్మను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేర్చు. నాకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దర్శనం చేయించు. ప్రళయ దినాన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిఫారసుకు అర్హత కలిగించు అని వేడుకుంటూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సహచరులు సంతాపం ప్రకటించేందుకు ఆమె వద్దకు వచ్చారు. కానీ ఆమెకు ఏమాత్రం సంతృప్తి కలిగేది కాదు. దైవ ప్రవక్త మరణించిన తర్వాత ఫాతిమా రజలానాను నవ్వినట్లు ఎవ్వరూ చూడలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమాధిపతించిన తర్వాత ఆస్తి వివాదం తలెత్తింది. ఫదక్ అనే ఓ పొలమును దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొందరికి కౌలుపై రాబడిలో సగభాగం వారు తీసుకుని సగభాగం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చేటట్లు షరతు పెట్టారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన భాగంలో కొంత పేదవారి కోసం ఖర్చు పెడుతూ ఉండేవారు. మిగిలినదంతా ప్రయాణికులు, అగత్యపరులకు వెచ్చించేవారు. ఫాతిమా రజలానాకు కొందరు ఫిదక్ దైవ ప్రవక్త సొంత పొలమని, దాని వారసురాలివి నీవేనని చెప్పారు. దాంతో ఆమె అబూబకర్ వద్ద ఫిదక్ ఆస్తి కోసం దావా వేశారు. ఫాతిమా రజలానా గారు దైవ ప్రవక్త కుటుంబీకుల్ని, నేను నా కుటుంబీకుల కన్నా అమితంగా ప్రేమిస్తున్నాను. ఇబ్బందేమంటే ప్రవక్తలు వదిలిన ఆస్తి సదకాగా భావించబడుతుంది. అందులో వారసత్వం సమస్యలు తలెత్తకూడదు కనుక ఆస్తి పంపకం చెయ్యలేను. అయితే ప్రవక్త హయాంలో వారి కుటుంబీకులు పొందిన ఆదాయం ఇప్పుడు పొందవచ్చు అని జవాబిచ్చారు. హజరత్ అబూబకర్ రజలానా గారు ఆ మాటలతో ఫాతిమా రజలానా గారు చాలా విస్మయం చెందారు. అబూబకర్తో విముఖతగా ఉన్నారు. మరణించేదాకా ఆయనతో మాట్లాడలేదు. ఒక ఉల్లేఖనం ప్రకారం ఆమె వ్యాధికి గురి అయినప్పుడు అబూబకర్ రజలానా గారు పరామర్శించేందుకు వచ్చారు.
ఫాతిమా తన ఇంట్లోకి వచ్చేందుకు అనుమతించారు. తన కోపాన్ని దిగమింగుకున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దివంగతులైన తర్వాత ఫాతిమా రజరణ గారు వ్యధాభరితంగా ఉదాసీనంగా ఉండసాగారు. ప్రవక్త మరణానికి 6 నెలల తర్వాత రంజాన్ నెల హిజ్రీ శకం 11వ శకంలో ఆమె కూడా స్వర్గస్థులయ్యారు. తన మరణానికి ముందు అస్మా బిన్తే ఉమేస్ రజరణ గారు పిలిచారు, నా జనాజా తీసుకెళ్లేటప్పుడు, అంత్యక్రియలు జరిగేటప్పుడు పూర్తి పరదాను పాటించాలని, గొసూల్ చేయించేటప్పుడు నా భర్త తప్ప వేరే వారు సహాయం తీసుకోకూడదని, అంత్యక్రియలప్పుడు ఎక్కువ జనసందోహం ఉండకూడదని చెప్పారు. కనుక ఫాతిమా రజరణ గారు పరమాపదించిన తరువాత ఆమె జనాజా అదే విధంగా తీసుకువెళ్లారు. అతి కొద్ది మందికి మాత్రమే జనాజాలో పాల్గొనే అవకాశం లభించింది. ఎందుకంటే రాత్రిపూట మృతి చెందారు. హజరత్ అలీ రజరణ గారు ఆమె వీలునామా ప్రకారం రాత్రిపూటే అంత్యక్రియలు పూర్తి చేశారు. హజరత్ అబ్బాస్ రజరణ గారు జనాజా నమాజ్ చేయించారు. అలీ రజరణ గారు హజరత్ ఫజల్ బిన్ అబ్బాస్ సమాధిలో దించారు. దారే అఖిల్కు ఓ మూలన ఖననం చేశారు. హజరత్ ఫాతిమా రజరణకు 6 సంతానం కలిగారు. హజరత్ ఇమాం హసన్ హుసేన్ రజరణ గారు, హజరత్ ముహసిన్ రజరణ గారు, హజరత్ ఉమ్మే కుల్సుమ్ రజరణ వారు, హజరత్ రుఖియా రజరణ వారు, హజరత్ జైనబ్ రజరణ వారు. మొహసిన్, రుఖియాలు బాల్యంలోనే చనిపోయారు. హజరత్ ఇమామే హసన్ హుసేన్లు, ఉమ్మే కుల్సుమ్లు, జైనబ్లు రజరణలు ఇస్లామీయ చరిత్రలో పేరుగాంచిన ప్రముఖ వ్యక్తులుగా ప్రసిద్ధి చెందారు. దైవ ప్రవక్త వంశం ఫాతిమా రజరణ ద్వారానే మిగిలిపోయింది. చరిత్రకారులు ఫాతిమా రజరణ గొప్ప విశిష్టత గల స్త్రీ అని వర్ణిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.